కురుమూర్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులు మిత్రుడు జి మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సభకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, ఆర్ఎండ్బి శాఖ మాత్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు మాజీ మంత్రివర్యులు జి చిన్నారెడ్డి గారు, మిగతా ముఖ్యమైన నాయకులు, జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఈ కార్యక్రమ పర్యవేక్షకులు, ఇక్కడికి విచ్చేసిన కురుమూర్తి స్వామి భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 6 దశాబ్దాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారి ఈ పాలమూరు బిడ్డకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే లక్షలాది పాలమూరి బిడ్డల ఆశీర్వాదంతో కురుమూర్తి స్వామి మీడియా వాళ్ళు మన కోసమే వచ్చిండ్రా, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. భక్తులందరికీ నా సూచన, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు వచ్చిందే మన కోసం. మీడియా మిత్రులు ఇంకేమన్నారు లేండి, వాళ్ళ దగ్గరికి పోకండి, భక్తుల దగ్గరికి. ఈ బ్రహ్మోత్సవాలు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ఆర్థికంగా అవకాశం లేని వాళ్ళు, అంత దూరం వెళ్ళలేని వాళ్ళను పేదల తిరుపతిగా ఈ కురుమూర్తి జాతర నిర్వహించి ఇక్కడ దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టుగానే అని పేదలు భావించి పాలమూరు జిల్లా నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి 15 రోజులు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఇన్ని దశాబ్దాలైనా దాదాపుగా 900 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఇలవేల్పు ఈ ప్రాంతంలో నివసిస్తున్న భక్తులకు అవసరమైన సంపూర్ణ వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు అని స్థానిక శాసనసభ్యుడు నా దృష్టికి తెచ్చి, అదేవిధంగా చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్లకు అంగవైకల్యం ఉన్నవాళ్ళు పైకి వెళ్ళాలి అని అంటే ఈ మెట్లన్నీ అధిరోహించడానికి కష్టం అవుతుంది అని నా దృష్టికి తెస్తే పాలమూరు బిడ్డగా నా బాధ్యతగా భావించి తక్షణమే 110 కోట్ల రూపాయలు పైకి దారిని ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. కురుమూర్తి జాతరకు సంబంధించైనా, పాలమూరు అంచునే ఉన్న మన్నెంకొండ జాతరకైనా, మన జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ జాతర జరిగే ప్రాంతాలు, ఖచ్చితంగా ఈ 2 ప్రాంతాలను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీ ఆశీర్వాదంతో ఈ నిధులను మంజూరు చేసే
అధికారం మీరు నాకు అప్పగించిండ్రు, తప్పకుండా ఈ రెండు దేవాలయాలకు సంబంధించి సంపూర్ణమైన అంచనాలను వేసి వాటికి సంబంధించిన నిధులను మంజూరు చేయాలి అని, వీటి అంచనాలను పొందుపరిచి నివేదికను సమర్పించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అటు మన్నెంకొండ జాతరకు, ఇటు కురుమూర్తి జాతరకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకొని నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేస్తే తప్పకుండా నిధులను మంజూరు చేసే బాధ్యతను మీ ఆశీర్వాదంతో, స్వామివారి ఆశీర్వాదంతో తప్పకుండా కార్యక్రమాలను చేపడతా అని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. తట్ట పని, పార పని, మట్టి పని ఎక్కడికి పోయినా పాలమూరు బిడ్డల చెమటతోనే ఈ దేశంలో ప్రాజెక్టులన్నిటినీ నిర్మించారు. అలాంటి వలసలు వెళ్ళే పాలమూరు జిల్లా కిలోమీటర్ల కొద్దీ కృష్ణానది ప్రవహిస్తున్నా, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నా మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఆనాటి పాలకుల నిర్లక్ష్యం. 2009లో కె చంద్రశేఖరరావు గారు కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా బాగుపడుతుంది, అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి ఆనాడు వారిని ఆశీర్వదించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో పాలమూరు గురించి నోరు తెరవకపోయినా మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించారు. 2009లో మనం ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి భాగస్వామ్యము పార్లమెంటులో ఉన్నది. కానీ 2 సార్లు 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా కొనసాగిన మన జిల్లాకు పరిశ్రమలు రాలే. మన జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు, అది జూరాల కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఏ ప్రాజెక్టులు కూడా ఈ 10 సంవత్సరాలు పూర్తి కాకపోవడం వల్ల ఈ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పిండ్రు, సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు, వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన అందరి మీద ఉన్నారని ఈ దేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడే చెప్పిండ్రు. వారి స్ఫూర్తిగా ఇక్కడ ఈ దేవాలయాలకు నిధులతో పాటు ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు జిల్లాలో పసిడి పంటలు పండాలి, పచ్చని పైరులతో ఈ జిల్లా విలసిల్లాలి అనంటే ఈ జిల్లాలో కృష్ణమ్మ ప్రవహించడమే కాదు, ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ప్రవాహాన్ని కూడా ప్రవహించే విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రతి నెల ఈ జిల్లా ప్రాజెక్టులను సమీక్షించి సంబంధిత శాఖ మంత్రికి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వేగంగా ఈరోజు అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా ఎత్తైన ప్రాంతం, ఎండకు ఎండిన ప్రాంతం, మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ప్రాంతం, మక్తల్ ప్రాంతంలో కృష్ణమ్మ ప్రవహించిన సాగునీరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే మక్తల్ నారాయణపేట్ కొడంగల్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేసి తొందరలోనే పనులు ప్రారంభించుకోబోతున్నాం. టెండర్లు పూర్తయినాయి. తొందరలోనే మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ప్రాంతానికి కృష్ణానది జలాలను తరలించడం ద్వారా ఎడారిగా మారిన ఎండిపోతున్న ప్రాంతాలను సాగునీటితో తడిపి కృష్ణమ్మ జలాలతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిధులు కేటాయిస్తుంటే కొంతమంది దుర్మార్గులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
6-7 దశాబ్దాలైనా ఈ ప్రాంతం వెనుకబడ్డది, వలసల్ని ఆపాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని, ఈ అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆరోపణలు చేసి చిల్లర మల్లర రాజకీయాలకు తెర లేపాలని చూస్తున్నారు. దయచేసి వారికి కురుమూర్తి స్వామి సాక్షిగా సూచన చేస్తున్నా, మా జిల్లా అన్యాయం జరిగింది. ఈ జిల్లా బిడ్డగా, పాలమూరు వాసిగా, నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. అందుకే దయచేసి మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి. నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకొక రకంగా మీ రాజకీయ కక్షను సాధించండి తప్ప నా జిల్లాని అభివృద్ధి చేసుకునే క్రమంలో నిధుల కేటాయింపు విషయంలో మీరు అడ్డుపడితే ఈ జిల్లా క్షమించదు. చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి ఈ జిల్లా ప్రాజెక్టులను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మా పాలమూరు జిల్లా యువకులు ఎవరిని కూడా క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సవినయంగా. ఆనాడు మిమ్మల్ని పార్లమెంటుకు పంపించి భుజాల మీద మోసింది ఈ జిల్లా యువకులు. ఆ కృతజ్ఞత మీరు మర్చిపోవద్దు. ఇవాళ రాజకీయంగా మీరు మనుగడ సాధించింది తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ జిల్లానే అవకాశం ఇచ్చింది. ఈ జిల్లా ప్రజలు అవకాశం ఇచ్చినందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినరన్న సంగతి మర్చిపోవద్దు. మీ ప్రాంతానికి నిధులు తీసుకెళ్ళినా, మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నా ఏనాడు కూడా మేము మీ మీద పడి ఏడవలేదు. వాళ్ళకు అవకాశం వచ్చింది, వాళ్ళ ప్రాంతాన్ని చేసుకున్నారని మాకు బాధ అయినా కూడా మేము ఓర్చుకున్నాం. ఇవాళ మాకు ఒక అవకాశం వచ్చింది. 12 మంది శాసనసభ్యులను ఇచ్చిండ్రు. మరి 12 మంది శాసనసభ్యుల్ని, ఒక పార్లమెంటుని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని జిల్లా ఆశీర్వదిస్తే ఈ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద లేదా? అందుకే ఇవాళ ఈడికొచ్చిన భక్తుల సాక్షిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. నేను ఎక్కడున్నా, ఎక్కడికి పోయినా, ఏ దేశంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా నిరంతరం ఈ జిల్లాను అభివృద్ధి పరచాలి, ఈ జిల్లాలో రోడ్లు రావాలి, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు పెరగాలి, ఈ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలి, ఈ జిల్లాలో లా కాలేజీ ఉండాలి అని పాలమూరు యూనివర్సిటీకి మనం మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్యలోనే ఐటీ పరిశ్రమలతోటి, ఇతర పరిశ్రమల యజమానులతోటి మన దగ్గర పరిశ్రమలకు నెలకొల్పడం ద్వారా మన ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ అమర్ రాజా ఫ్యాక్టరీ, బ్యాటరీలను తయారు చేసే ఫ్యాక్టరీలో తీసుకునే వేలాది మంది నిరుద్యోగ యువకులను మా పాలమూరు జిల్లా నుంచే తీసుకోవాలని, వాళ్లకు నేర్పించి నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చి మా యువకులకి అవకాశాలు ఇవ్వాలని పరిశ్రమ యజమానులను నేను పిలిపించి మాట్లాడడం జరిగింది. 2000 మంది నిరుద్యోగ యువకులకు ఈ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు అమర్ రాజా బ్యాటరీ సంస్థ ఇక్కడి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు ఒప్పుకోవడం జరిగింది. నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అట్లనే ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమలు వచ్చినా మా పాలమూరు జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువకులకు వృత్తి నైపుణ్యం శిక్షణ ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నిరుద్యోగ యువకులందరినీ ఆదుకోవాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. అందుకే ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి, రెండో పక్కన పరిశ్రమలు తెచ్చుకోవాలి, మూడో పక్కన తండాలలో, గూడల్లో, మారుమూల పల్లెల్లో, పాలమూరు జిల్లాలో ఏ చిన్న కుగ్రామమైనా బీటీ రోడ్డు లేదు అనే మాట నేను వినదలుచుకోలేదు. గ్రామ గ్రామానికి లంబాడి తాండాలకు కూడా బీటీ రోడ్లను వేసే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా. అన్ని గ్రామాలకు, చిన్న చిన్న తండాలకు కూడా రోడ్లు వేయాలి, వాటికి అంచనాలు వేయండి అని చెప్పి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అందరి కలెక్టర్లకు ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్న. పంచాయత్ రాజ్, అదేవిధంగా R&B శాఖలకు సంబంధించి
మా పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు ప్రత్యేకమైన సమీక్షా సమావేశం పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించి అందరి పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశాలు ఇచ్చి రోడ్ల కంచనాలను తయారు చేయించాల్సిందిగా వారికి సూచన చేస్తున్నా. వారు మనకు పెద్ద మనిషి, తప్పకుండా ఇవన్నీ వారు చూసుకుంటారు. అనుభవం కలిగిన ఇన్ఛార్జ్ మినిస్టర్ మన జిల్లాకు ఉన్నాడు. పేదోళ్ళ బాధ తెలిసిన మంత్రిగా మన జిల్లా రోడ్ల అంచనాలను కూడా వారు పూర్తి చేస్తారు. ఒక పక్కన వైద్యము, రెండవ పక్కన విద్య, మూడవ పక్కన ఉపాధి అవకాశాలు కల్పించి ఈ జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం. నేను రాష్ట్రం నలుమూలల తిరిగే పర్యటనలో ఒకవేళ జిల్లాలో నిరంతరం పర్యటనలు చేయకపోయినా సచివాలయంలో కూర్చొని ప్రతి నెల జిల్లా ప్రాజెక్టులను సమీక్ష చేస్తున్నా, మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నా, అధికారులను పరిగెత్తించి మన జిల్లా అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నా. మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి. మన జిల్లాకు లేక ఒక అవకాశం వచ్చింది, వాడో వీడో కాళ్ళలో కట్టెబెట్టాలని కుట్రలు చేయాలని పాలమూరు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తే పాలమూరు బిడ్డలు అండగా నిలబడి తట్టపని పారపని చేసిన మన చెమట